నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో రాజమండ్రి పార్లమెంట్ సంబంధించి తాను నియోజకవర్గంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రసార ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముండ్రు వెంకట శ్రీనివాస్, రాజనగరం కాంగ్రెస్ అభ్యర్థి ఐల శేషగిరి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు డాక్టర్ వడియార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మార్టిన్ లూథర్, జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికలో సహకరించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా కలిసి ఉన్నటువంటి కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లాలో 2007లో తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను పోటీ చేయడం జరిగింది. 2007 నుంచి ఆనాడు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో కలిసి ఉన్నటువంటి తూర్పుగోదావరిలో శాసనమండలి సభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నన్ను లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. తప్పనిసరిగా నా శక్తి మేరకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరి యొక్క సహాయ సహకారాలతోటి, పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి కాంగ్రెస్ పార్టీని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపే విధంగా పనిచేస్తాను. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి, రాజమండ్రికి సంబంధించి, రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాలు, అటుపక్కన ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా బలంగా ఉంది. గడిచినటువంటి చాలా సంవత్సరాలుగా నాతోటి సత్సంబంధాలు వీరందరూ కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కార్పొరేటర్స్ కానీ, మాజీ ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ వారందరూ కూడా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా మరి వారి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి ఉన్నారు. ఈ త్రికోణ పోటీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం మీద నేను పోటీ చేయదలుచుకున్నాను. వ్యక్తిగతంగా నాకున్నటువంటి పరిస్థితిలో అనవసరమైనటువంటి దూషణలకు వెళ్లే కన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రధానంగా ఈ రాష్ట్రానికి 2004 నుంచి 2014 వరకు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు సోదరుల్ని కూడా కలుపుకుని నేను ప్రజాక్షేత్రంలో నిలబడబోతున్నాను. తప్పనిసరిగా మీ అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నిన్నటి వరకు 5 లోక్సభ స్థానాలని అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగింది. సో నిన్న కడపకి వెళ్ళాము. ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి నేను ఈరోజు డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఈ నియోజకవర్గాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. సో పార్టీ లీడర్స్ అందరినీ కూడా సమీకరించుకుని మాకున్నటువంటి పార్టీ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పార్టీ కింది స్థాయి వరకు కూడా బలోపేతం చేసుకుంటూ ఇంకా నామినేషన్స్కి సమయం ఉంది. ఆ లోపలనే ప్రతి నియోజకవర్గాన్ని తిరగడం జరుగుతుంది. దాని తర్వాత నామినేషన్ తర్వాత మిత్రులందరితో కూడా మాట్లాడి ఏ విధంగా దీనికి ఒక క్యాంపెయిన్ స్ట్రాటజీని తయారు చేసి చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ హోప్ఫుల్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరికతోటి పనిచేస్తాం. మా సిద్ధాంత బలం ఉంది. సో డెఫినెట్గా పార్టీ పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే రాజమండ్రి అనేటువంటిది పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. ఈవెన్ దో అప్పట్లో కంబైన్డ్ జిల్లాలో కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నప్పటికీ కూడా రాజమండ్రిలో చాలా గొప్పవాళ్ళు ఇక్కడ ఎంపీలుగా పనిచేసినటువంటి అవకాశం ఉంది. ఆనెస్టీ, ఇంటిగ్రిటీ తోటి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎంపీలు ఏ విధంగా అయితే నీతి నిజాయితీతో పనిచేశారో, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారో, అదేవిధంగా నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి సక్రమంగా, సవ్యంగా అన్ని చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.